మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, ఉన్నతమైన నీ మహా ప్రణాళికలో, నీ ఉద్దేశాలలో మా బ్రతుకులు, మా జీవితాలు ముడిపడి ఒక ఆశయం, ఒక ఆలోచనలతో, ఒక మహత్తరమైన ప్రణాళికలతో ఈ లోకానికి అర్థించబడి నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని ఉద్ధరించి తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరువయ్యే దిశగా నా పిల్లల బ్రతుకులు ఉండాలని ఆశించి ఏరికోరి ఈ బ్రతుకులను మాకు ప్రసాదించి ఈ భూమి మీదకి పంపించిన దేవా, మరోసారి నీ పాద సన్నిధికి చేరి నీ మాటలతో, నీ ఆలోచనలతో మా బ్రతుకులను, మా జీవితాలను కట్టుకొని ఆ మహాలోకాలకు ప్రయాణమయ్యే బిడ్డలుగా ముందుకు సాగుటలో కృప చేయమని వేడుతూ, వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించటంలో కృప చేయండి. చెప్పనైన నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావంలోకి చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ మరొక అపూర్వమైన అవకాశం, మళ్ళీ ఈ రీతిగా ఈ సమయంలోనికి నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా ఇవ్వబడిన ఈ దినాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఒక విలువైన సంగతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో సంగతులతో, ఎన్నో విషయాలతో మన బ్రతుకులను, మన జీవితాలను కట్టుకునే ఒక గొప్ప అవకాశం మనకు దేవుడు ఈ రీతిగా దయచేయడం, మళ్ళీ అవకాశంగా ఆయుష్ను కలిగి ఇక్కడికి ఆయన సన్నిధికి చేరుకోవడం, ఇదంతా గొప్ప ధన్యతగా, భాగ్యంగా మనం అందరం భావించాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో అంశాలు వినగలిగాం. ఇప్పుడు కూడా మరొక అవకాశంగా మనకు దయచేయడం వెనకాల ప్రధానమైన ఉద్దేశం, ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఏదో మన లోపల లోపం, ఇంకా ఏదో లోటు మన బ్రతుకులో ఉంది. కాబట్టి ఈ అవకాశాలను మనం కలిగి ఉన్నామని, ప్రాణాలతో ఉన్నాం కాబట్టి, ప్రేమన్న దేవుని వారలారా, ఆయన పనులు, ఆయన కార్యాలు మన బ్రతుకులో ఇంకా చేయవలసినవి మిలిగిపోయాయేమో అన్న ఆలోచన గుర్తెరిగిన వారముగా మళ్ళీ ఈరోజు కూడా ఈ చెప్పబోయే అంశంలో జాగ్రత్తగా ఆలోచించుకునే ఆలోచనలతో మీరు ఉండాలని కోరుతూ, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచించబోతే, మరణం దేవుని దృష్టికి విలువైనది. రాసుకోండి, మరణం దేవుని దృష్టికి విలువైనది. ప్రేమైన దేవుని వారలారా, మరణం అనగా ప్రతి మనిషి భయపడిపోతాడు. మరణానికి భయపడని వాడు అంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే మరణం అనేది నాకు దాపరించబోతుంది, మరణానికి నా బ్రతుకు దగ్గరయ్యిందంటే ఏ మనిషి అయినా, ఎంతటి వాడైనా ఖచ్చితంగా భయపడిపోతాడు. అంతెందుకు, మరణం పలానా వ్యక్తికి సంభవించిందన్న విషయం చెప్పగానే ఆ వార్తతోనే ఆ వ్యక్తి కూడా చనిపోయే అవకాశం ఉంది. మరణం పేరు చెబితేనే, ఆ పేరు చెప్పంగానే భయపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఆ మరణించాడా,
ఆ చనిపోయాడని గుండాగి చచ్చిపోయినలు కూడా లేకపోలేదు. చూసారా, మరణం అంటే ఇంత భయం మనిషికి. ఈరోజు ఈ ప్రపంచ మానవాళికి మరణం గురించిన డెఫినేషన్, మరణం గురించిన మరి నిర్వచనం, మరణం గురించిన అర్థం ఈ ప్రపంచానికి తెలియదు. మరణం గురించి ఈ ప్రపంచానికి అవగాహన లేదు కాబట్టి ఇంతగా భయపడిపోతున్నాడు. మరణం అనగా మనిషి ఇంతగా భయపడిపోవడానికి కారణం ఏంటయ్యా? కారణం ఏంటంటే మరణం గురించి మనిషికి అవగాహన లేకపోవడం. ఏంటి మరణం అంటే? కనబడుతున్న ఆకారాన్ని, కనబడుతున్న ఈ రూపాన్ని నడిపించే మహాశక్తివంతమైనది ఆత్మ. ఈ కనబడుతున్న ఆకారాన్ని నడిపించేది ఒక మహాశక్తివంతమైన ఆత్మ అనేది ఈ ప్రపంచం ఆలోచించాలి, ఈ ప్రపంచం గుర్తెరగాలి. మొట్టమొదట తండ్రి అయిన దేవుడు ఈ మట్టి ఆకారాన్ని జీవింపజేసే శక్తివంతమైన ఆత్మను ఎక్కడి నుంచి ప్రవేశపెట్టాడు అని మనం ఆలోచించగలిగితే, దేవుడిలోని భాగమైన దేవుడిలోని ఆత్మను విభాగించి, తనలో ఉన్న ఆత్మను విభాగించి మొట్టమొదట దేవుడు కనబడుతున్న ఈ మట్టి ఆకారాన్ని, ఈ బొమ్మను నిర్మించిన ఆ మట్టి బొమ్మ ఆకారంలోనికి ఆ నాసికరంధ్రముల గుండా దేవుడు ఆత్మను జీవవాయువుగా ఆ నాసికరంధ్రముల గుండా ఊదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. అంటే ఈ మట్టి ఆకారంలోనికి ప్రవేశించిన ఈ ఆత్మ ఎక్కడ నుంచి వచ్చిందయ్యా అంటే, దేవుడిలో నుంచి భాగమైన ఆ భాగము విభాగించబడి ఆ భాగాన్ని వేరు చేసి ఆ ఆత్మ భాగాన్ని ఈ మట్టి ఆకారంలోనికి ప్రవేశపెట్టాడు ఒకరోజు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. మరణం అనగా ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. మన్నైనది మరలా వెనుకటి వలె మట్టికి చేరును. మొట్టమొదట ఈ ఆత్మను ఈ ఆకారంలోనికి ప్రవేశింప చేసినప్పుడు, ఈ ఆకారంలోనికి ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు దేవుడు మొట్టమొదట నీలమంటితో నరుని నిర్మించాడు. ఈ కనబడుతున్న ఆకారం ఉంది చూశారు, ఈ కనబడుతున్న రూపం ఉంది చూశారు, నీలమట్టితో నిర్మాణమైంది ఈ ఆకారం. మొట్టమొదట ఈ కనబడుతున్న రూపం అనేది నీలమట్టితో నిర్మాణం జరిగింది. ఈ నీలమట్టితో నిర్మాణం జరిగిన ఈ బొమ్మ కదలలేనిదిగా, మాట్లాడలేనిదిగా, నడవలేనిదిగా ఉన్న ఈ మట్టి ఆకారంలోనికి దేవుడిలో భాగమైన ఆత్మను మొట్టమొదట మానవులోనికి నాసికారంధ్రముల గుండా ఆత్మను ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే నాసికారంధ్రముల గుండా జీవవాయువుగా ఆత్మను ఊదాడో, నరుడు జీవించే ఆత్మగా, జీవింపజేసే శక్తిగా ఆత్మ ఈ ఆకారంలోనికి ప్రవేశించింది. మట్టి నుండి తయారైన ఈ భాగంలోనికి దేవుడిలోని భాగమైన ఆత్మ ఈ మట్టి శరీరంలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో, ఈ మట్టి శరీరము జీవించేదిగా, కదిలేదిగా, నడిచేదిగా, ఆడేదిగా, పాడేదిగా,
ప్రారంభమైంది. అటువంటి ఆకారం ఒకనొక సందర్భంలో మళ్ళీ ఈ రెండు ఆత్మ ప్లస్ శరీరం, ఈ రెండు కలయికల చేత ఈ కనబడుతున్న రూపం ఏర్పడ్డది. ఆత్మ ప్లస్ శరీరం, ఈ రెండు కలయికల చేత ఏర్పడినదే మనిషి, మానవుడు. మానవుడు అనగా కనబడుతున్న రెండు శక్తుల కలయిక చేత ఏర్పడ్డవాడు. ఈ రెండు శక్తులతో ఏర్పడిన మనిషి ఒకనొక సందర్భంలో మళ్ళీ ఈ మట్టి ఆకారాన్ని, ఈ మట్టి దేహాన్ని ఆత్మ వదిలిపోవడమే, ఈ మట్టి దేహాన్ని ఆత్మ ఇడిచిపెట్టడమే మరణం. అంతే. ఏమండి, ఈ మట్టి ఆకారాన్ని ఆత్మ దాని నుంచి ఎడబాటు కావడం, దాని నుంచి ఇడిపోవడమే మరణం. అదే చనిపోవడం, దానిని మరణించడం అంటారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరుతుంది. వెనుకటి వలె ఏమవుతుందంట? మన్నైనది ఈ ఆకారము, మట్టి నుంచి వచ్చిన ఆకారము మరలా మట్టికి చేరిపోతుంది. మట్టి నుంచి వచ్చింది మట్టికి చేరిపోతుంది. మట్టికి చేరిపోయేది ఏంటయ్యా అంటే ఇదో ఈ కనబడుతున్న రూపం. తర్వాత ఆత్మ ఉంది చూశారు, దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది రూలు, ఇది నియమం. ఇది రూలు, ఇది నియమం. దేవుడు పెట్టిన రూలు, నియమం. ఇది మట్టికి చేరాలి ఒకరోజు, దీంట్లో ఉన్న ఆత్మ ఒకరోజు మళ్ళీ దేవుడి దగ్గరికి చేరాలి. ఇదే మరణం, దీన్నే మరణం అంటారు. ఇది ఒకరోజు ఈ రెండు ఎడబాస్తాయి. ఇది మట్టి నుంచి వచ్చింది, మట్టిలోకి చేరిపోతుంది. అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ రెండు ఒకరోజు ఎడబాటు అయితే చూశారు, ఆ ఎడబాటు అయిన రోజునే మరణం. అంతే కదా. మరణం అంటే అంతే. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచానికి ఈ వివరణ తెలియదు, ఈ సంగతి తెలియదు. ఈ వార్త చెప్పంగానే మనిషి అడలిపోతాడు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. మరణం అనేది దేవుని దృష్టికి విలువైనదిగా చేసుకోవాలి. నీ మరణం ఉంది చూశారు, నీ మరణము విలువైనదిగా చేసుకునగలిగే అవకాశం అది నీలో ఉంది. నీ మరణం విలువలేనిదిగా చేసుకునగలుగుతావా, నీ మరణం విలువైనదిగా చేసుకుంటావా అన్నది నీ చేతిలో ఉంది. మరణం కూడా విలువైనదా అంటే అవును, మరణం విలువైనది. ఎవరికి విలువైనది? అది దేవుని దృష్టికి విలువైనది. ఎవరైనా మరణం విలువైనదిగా కోరుకుంటారా? మరణం విలువైనదిగా చూస్తారా? అసలు మరణించడం అంటేనే చాలా బాధ. మరణించడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఏ మనిషి అయినా మరణించడానికి ఇష్టపడడు. మరణ వార్త వినంగానే భయపడిపోతాడు, బొగులు పుడుతుంది మనిషి లోపల. నేను చనిపోతానంటన్న భయం, ఆందోళన ఎక్కువైపోతుంది మనిషికి. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి ఆ మరణశపై, ఆ మరణం స్థితిలో ఉన్న మనిషి మాట్లాడే మాట ఏంటో తెలుసా? అర్థం కాక, ఆ వివరణ అర్థం లేని పరిస్థితుల్లో మనిషి ఈరోజు ఏమని మాట్లాడుకుంటున్నాడంటే, నా ఆస్తి అంతైనా, నా ఆస్తి తాకట్టు పెట్టైనా, నాకున్న ఆస్తి అమ్మైనా సరే నేను బ్రతకాలి, నన్ను బ్రతికించాలి. ప్రతి మనిషి అంటాడండి, అది సహజం. మనం చూస్తుంటాం హాస్పిటల్లో. ఎంతైనా పర్వాలేదు సార్, ఎంతైనా పర్వాలేదు, ఈ వ్యక్తి బ్రతకాలి. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఎవరు మరణించడానికి ఇష్టపడరు. మరణం అంటేనే భయపడిపోతున్నారు. ఎందుకు ఆ పరిస్థితిలోనికి ప్రపంచం వెళ్ళిపోయిందంటే మరణం గురించిన అవగాహన, మరణం గురించిన
విషయం పరిజ్ఞానం ఈ ప్రపంచానికి లేదు. అందుకే భయపడిపోతున్నాడు. ఎవరైనా మరణ వార్త వినంగానే అయ్యో మరణించాడా అంటే అది మనకు రాదు అన్నట్లుగా, అది వారి ఒక్కరికే సంభవించింది అన్నట్లుగా మనం అనుకోగలుగుతాం. కానీ ఎప్పటికైనా ఏ వ్యక్తి అయినా మరణించాలన్నది రూలు, నియమం. అది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఇది మట్టికి చేరాలి. దీంట్లో ఉన్న శక్తి ఏదైతే దీన్ని నడిపిస్తున్న శక్తి దేవుడున్న లోకానికి చేరిపోవాలి. అది రూలు, అది నియమం. ఆయన ప్రారంభంలో పెట్టిన విధి అది నియమం. అది ఆ విధంగా జరగాలని కోరుకున్నాడు. మరి ఎప్పుడు మరణం విలువైనదిగా మారుతుంది? దేవుని దృష్టికి మన మరణం విలువైనదిగా మార్చుకోగలగాలంటే, ప్రేమైన దేవుని వారలారా, ప్రారంభంలో లేదా బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తి గురించి మనం చూడగలిగితే, మరణం గురించి సంతోషంగా, మరణం గురించి అర్థమైన వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, మరణం గురించి అర్థం కాని వాళ్ళు మరణించకపోవడమే బాగుంటుంది, జీవితం అనేది లాభంగా ఉంటుంది, మరణించకపోతే ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా విలువైనది, ఏదైనా అనుభవించాలంటే, ఏదైనా పొందుకోవాలనుకుంటే ఇక్కడనే అనుభవించాలి, ఇక్కడనే పొందుకోవాలని అనుకుంటాడు. కానీ మరణాన్ని విలువైనదిగా చూసేవాళ్ళు ఎవరుంటారు ఈ ప్రపంచంలో? మరణం చాలా ప్రాముఖ్యంగా, అది ఒక లాభంగా, ఆ మరణాన్ని ఆనందదాయకంగా స్వీకరించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉంటారంటే, మరణం గురించి అర్థమైన వాళ్ళే మాట్లాడతారండి. అందుకే అపోస్తలుడైన పౌలు మరణం అనే విషయం గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియులారా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏమండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు లాభముగా భావిస్తున్నట్టే వీళ్ళకు మరణం గురించి బాగా తెలుసు అనేది అర్థమైపోయింది. చనిపోతేనే లాభం అని మాట్లాడుతున్నారంటే, వీళ్ళకు మరణం గురించిన అవగాహన వీళ్ళకు ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నారండి. మరణం గురించి మనకు అవగాహన లేదు కాబట్టి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా పర్వాలేదు, నన్ను బ్రతికించండి, ఉండిపోవాలని మనిషి అనుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, మరణిస్తేనే నాకు లాభం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మరణాన్ని ఎప్పుడు లాభంగా మనం మార్చుకోగలుగుతాం? మరణం ఎప్పుడు లాభకరమైనదిగా ఉంటుంది? ఎప్పుడు లాభంలోనికి తీసుకుపోయే అవకాశం ఉంది మన మరణాన్ని? ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 116:15 వచనం చూడండి. ఈ సందర్భంగా కీర్తనలో 116:15 వచనం అండి. కీర్తనలు 116:15 వచనంలో, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఏమండి? మరణము దేవుని దృష్టిలో విలువైనదంట. ఎవరి మరణము? అందరిది కాదు, అందరి మరణము విలువైనదిగా దేవుడు చూడట్లేదు. ఇప్పుడు నీ మరణం, నా మరణం విలువైనదిగా మార్చుకునే గొప్ప అవకాశము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. అది విలువలేనిదిగా మార్చుకోవాలన్నా, అది విలువైనదిగా చేసుకోవాలన్నా, విలువైనదిగా అంటే దేవుడు ఒక మహోన్నత లోకం నీకు ఇచ్చేటంతది విలువైనదిగా నువ్వు చేసుకోవాలి. ఏమండి? భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటే ఎంత విలువగలిగినది అంటే, దేవుడు ఆ మనిషికి పరలోకాన్ని ఇచ్చేటంత విలువైనదిగా చేసుకొనగలగాలి. మహోన్నతమైన లోకం పొందుకునేటంత విలువైనదిగా చేసుకొనగలగాలి. దేవుడు మాట్లాడుతున్న మాట అది. భూమి మీద నీకు ఇచ్చిన బ్రతుకులో
భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఇవ్వబడిన ఆయుష్కాలం ఉంది చూశారు. ఆ ఆయుష్కాలాన్ని దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క కార్యక్రమాలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో నీ బ్రతుకును ఆయన కోరుకున్నట్లుగా నువ్వు నడిపించుకోగలిగితే, ఆయన ఆశించినట్లుగా, ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఈ భూమి మీదకి నిన్ను పంపించాడో ఆ ఆలోచనలతో, ఆ ఉద్దేశాలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగి, ఒకరోజు దేవుడు పిలుపు వస్తే, ఒకరోజు దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడు నిన్ను చేర్చుకునేటంతగా, దేవుడు కొనిపోయేటంతదిగా నీ మరణాన్ని నువ్వు చేసుకునగలిగితే, నీ మరణం దేవుని దృష్టిలో విలువైనదిగా మారిపోతుంది. ఎప్పుడు విలువైనదిగా మారిపోతుందంటే, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా నీ బ్రతుకును భూమి మీద నడిపించుకొనగలిగినాడు, దేవుని ఆశయాన్ని నీ బ్రతుకులో పండించగలిగినాడు. నీ మరణం దేవుని దృష్టిలో విలువైనదిగా మారిపోతుంది. ప్రియులారా, దేవుని దృష్టిలో విలువైనదిగా మార్చుకోవాలంటే అది నీ చేతిలో ఉంది. ఎలా నీ చేతిలో ఉంది? నీకు ఇవ్వబడిన బ్రతుకు కాలం ఉంది చూశారు. ఆ బ్రతుకు కాలం, బ్రతుకు అనేది క్రీస్తు కొరకైతే, ఆ జీవితం అనేది క్రీస్తు కొరకైతే, ఆ పైన చావు వస్తుంది చూశారు, ఆ పైన నువ్వు మరణిస్తావు చూశావు. ఆ చావు నిన్ను లాభంలోనికి తీసుకుపోతుంది. ఆ లాభమే దేవుడు ఉండే మహోన్నతమైన లోకం అంటే. ఆ లోకానికి చేరిపోతావు. బ్రతుకు కాలం ఉంది చూశాడు. ఆ బ్రతుకు కాలంలో నీ కోసం బ్రతికావనుకో, నీ ఇష్టాల కోసం బ్రతికావనుకో, నీ ఆశయాన్ని బ్రతుకులో పండించుకునే ఆలోచనలో ఉండిపోతావు అనుకో. నీ ఆనందం, నీ సంతోషం ఈ భూమి మీద ఎన్నో సకల సౌకర్యాలతో కూడుకున్న వసతులు, వనరులు ఈ భూమి మీద ఉన్నాయండి. ఈ ప్రకృతిలో ఉన్న ఆనందాలు, సంతోషాల కోసమే బ్రతికి దేవుడిని పక్కన పెట్టి ఒకరోజు నువ్వు శరీరం వదిలితే ఆ మరణం ఉంది చూశారు, దేవుని దృష్టికి విలువైనదిగా ఉండదు. అంటే నువ్వు మరణిస్తే ఒకరోజు దేవదూతల చేత కొనిపోబడాలి. నువ్వు మరణించిన నాడు దేవదూతలు నిన్ను కొనిపోబడాలి. దేవుడు కొనిపోబడాలి. దేవుడు తీసుకుపోయేటంతదిగా చేసుకోవాలంటే నువ్వు దేవుడి కోసం బ్రతకగలిగితే దేవుడు నిన్ను తీసుకుపోతాడండి. దేవుడి కోసం నీవు బ్రతకనప్పుడు, దేవుడి కోసం నీవు నిలబడినాడు, దేవుని ఆలోచనలో నీ బ్రతుకులేని నాడు నిన్నెవరు తీసుకుపోరు. ఆ రోజు దేవదూతలు రారు, దేవుడు తీసుకుపోడు. అప్పుడు ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? విలువలేనిదిగా నిత్య శిక్షలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది. అప్పుడు భయంకరమైన పరిస్థితి. అందుకే అపస్తుడైన పౌలు అంటున్నాడు, బ్రతకనేది ఉంటే, విలువైనదిగా నీ యొక్క మరణాన్ని మార్చుకోవాలంటే, ఎంత చక్కటి క్లూ చెప్తున్నాడో తెలుసా? విలువైనదిగా నీ యొక్క మరణాన్ని మార్చుకోవాలి. దేవుని దృష్టిలో విలువైనదిగా నీ మరణాన్ని చేసుకోవాలంటే, నీ బ్రతుకును, నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో బ్రతుకు అనేది క్రీస్తు కొరకైతే, ప్రశ్న, బ్రతుకు అనేది ఎవరి కొరకు? ఇప్పుడు నీవు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి కోసం ఎక్కువగా ఈ బ్రతుకు? నీ ఆలోచనలు కావచ్చు, నీ ఉద్దేశాలు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, ఎవరి కోసం ఎక్కువగా నువ్వు పనిచేసావు అన్నదే ప్రస్తావనకు వస్తుందండి రేపు. ఎవరి కోసం ఎక్కువ బ్రతికింది ఈ బ్రతుకు? ఎవరి కోసం ఎక్కువగా ఈ ఆకారం వాడబడ్డది? ఎవరి కోసం ఎక్కువగా ఈ ఆకారం కదిలించబడింది? ఎవరి కోసం ఎక్కువగా ఇదో ఈ కాళ్ళు ప్రయాణం చేయగలిగాయి, పాదాలు పరుగులు తీసాయి? ఇవన్నీ రేపు పరిగణలోనికి వచ్చేస్తాయి. అది దేవుడి కోసం అయితే అది నీ యొక్క మరణం లాభంలోనికి నిన్ను తీసుకుపోతుంది. లాభంలోనికి అంటే ఒక మహోన్నతమైన జీవితంలోనికి, ఒక మహోన్నతమైన బ్రతుకులోనికి. అదే చేశాడు భక్తుడు.
నా మట్టుకైతే నాకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో, నాకు ఇవ్వబడిన జీవిత కాలంలో బ్రతకనేది క్రీస్తు కొరకే, ఇంకా దేనికోసం కాదు, ఎవరి కోసం కాదు. నేను పుట్టింది నన్ను ప్రత్యేకపరుచుకున్నవాడు తల్లి గర్భంలో ఆ దేవదేవుడు ఒక ఉన్నతమైన ఆలోచనల కోసమని ఆలోచించుకునగలిగితే, తల్లి గర్భంలో ప్రత్యేకమైన ఒక రూపకల్పన జరిగించుకున్నవాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నవాడు, నా ద్వారా ఆయనకు మహిమ తీసుకొచ్చేదిగా నా బ్రతుకు ఉండాలని ఆ సంకల్పాన్ని అర్థం చేసుకున్న వాడివిగా నువ్వు నిలబడగలిగితే, ఆ స్థితిలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకునగలిగితే, ఆ పరమార్థాన్ని అర్థం చేసుకునే దిశ వైపుగా నీ బ్రతుకును ముందుకు నడిపించుకునగలిగితే, ఖచ్చితంగా నీ బ్రతుకు లాభంలోనికి వెళుతుంది. ఖచ్చితంగా నీ బ్రతుకు దేవుని దృష్టిలో విలువైనదిగా మారుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఎరిగాడు, చూడండి, గుర్తెరిగాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయననే. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. చూడండి ఎలా గుర్తెరిగాడు చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, గుర్తించిన వాళ్ళండి, బ్రతుకు పరమార్థాన్ని గుర్తించగలగాలి. ఇక్కడ నీకు నీ జీవితాన్ని లేదా నీ యొక్క మరణాన్ని విలువైనదిగా మార్చుకోవాలన్నది అది నీ చేతిలో ఉంది. ఈ బ్రతుకు ఒక ఛాలెంజ్, నీకు ఒక ఛాలెంజ్ పెట్టాడు దేవుడు. ఈరోజు ఈ బ్రతుకును విలువైనదిగా, ఈ మరణం, ఈ బ్రతుకు ముగింపు అనేది విలువైనదిగా చేసుకుంటావా, విలువలేనిదిగా చేసుకుంటావా అన్నది అది నీ చేతిలో పెట్టాడు దేవుడు. అదొక సవాల్ నీ బ్రతుకులో. దేవుడు ఏం చేయలేడు. మహోన్నతమైన లోకానికి తీసుకుపోయేది దేవుడు కాదు, నీ చేతిలో పెట్టాడు. అది నీకే వదిలిపెట్టాడు. ఆ మహోన్నతమైన లోకానికి రావాలన్నా, ఆ మహోన్నతమైన లోకాన్ని పోగొట్టుకోవాలన్నా నీ చేతిలో పెట్టాడు. అది ఒక సవాల్, అది నీ జీవితంలో, అది ఒక పరీక్ష. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితము ఒక పరీక్ష కాలం. ఏమండి, నీ జీవితం అనేది ఒక పరీక్ష కాలం. ఇప్పుడు పరీక్ష రాస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా? పరీక్ష కాలంలో పరీక్ష రాస్తున్నాం. రిజల్ట్ ఎప్పుడు బయటపడతాయి? మరణించిన మరుక్షణమే రిజల్ట్ ఏంటో తేలిపోతుంది. రిజల్ట్ ఏంటయ్యా అంటే, ధనవంతుడు చనిపోయాడు, అప్పుడు ధనవంతుడు చనిపోయాడు, చనిపోయిన మరుక్షణమే రిజల్ట్ బయటపడ్డది. చనిపోయిన మరుక్షణమే అప్పుడు అతడు పాతాళంలో బాధ పడుచుండెను. రిజల్ట్ తేలిపోయింది. మరణాన్ని విలువైనదిగా మార్చుకున్నాడా అంటే, తన ముందున్న సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ను ఎదుర్కోలేకపోయాడు. తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. తన యొక్క మరణాన్ని విలువలేనిదిగా చేసేసుకున్నాడు. దేవుడు కొనిపోలేనిదిగా చేసేసుకున్నాడు. నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయింది. పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు? జీవితకాలంలో జీవిత పరమార్థాన్ని, సత్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోలేకుండా బ్రతికాడు. ఈ చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నవాడే ఆ ఛాలెంజ్లో నిలబడగలుగుతాడు. తన ముందున్న సవాళ్ళను ఎదుర్కొనగలుగుతాడు, ఛేదించగలుగుతాడు. చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థాన్ని ఎరగలేదనుకోండి, ఏదైతే నీ ముందున్న లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నీవు సాధించలేవు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ జీవితం లేకుంటే ఈ చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థాన్ని, సత్యాన్ని నువ్వు తెలుసుకునగలిగితే ఆ సవాలు నువ్వు ఛేదించగలుగుతావు.
కదా నీ జీవితాన్ని లేదా నీ యొక్క మరణాన్ని విలువైనదిగా చేసుకునగలుగుతావు. ఈరోజు అనేకుల బ్రతుకులు, అనేకుల జీవితాలను మనం చూడగలిగితే జీవిత పరమార్థాన్ని, సత్యాన్ని తెలుసుకోలేని ఆలోచనలతో బ్రతుకుతున్నారు ప్రియులారా. ఒకరోజు వాళ్ళ యొక్క మరణాల్లో విలువలేనివిగా, దేవుడు కొనిపోలేనివిగా, దేవుని దృష్టిలో విలువలేనివిగా వెళ్ళబోతున్నాయి. అవి చాలా భయంకరమైన పరిస్థితి. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికైనా ఈ రెండు ఇడిపోవాలి. అది దేవుడు పెట్టిన నియమం. ఈ చావు పుట్టుకలు పుట్టాలి, ఒకరోజు మరణించాలి. కానీ పుట్టినవాడు గిట్టక తప్పదంటారు. పుట్టినవాడు గిట్టే కన్నా ముందు జీవితం అర్థం కావాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు, నిజమే. కానీ గిట్టే కన్నా ముందు ఆ బ్రతుకు కాలం అర్థం కావాలి. ఆ బ్రతుకు కాలం అర్థమైతే మరణాన్ని విలువైనదిగా చేసుకునగలుగుతారు. వింటున్నారమ్మా? వినాలి. నీ మరణం విలువైనదిగా కావాలంటే చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. అది ఎప్పుడు? నీ మరణానికి ముందే నువ్వు తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. అది ఎప్పుడు అంటావా? ఎప్పుడు జాగ్రత్త పడదు? ఓ 10 ఏళ్ళక? ఎప్పుడు జాగ్రత్త పడదు? ఒక 20 సంవత్సరాలక? ఎప్పుడు జాగ్రత్త పడాలి? చచ్చే ముందా? లేదు. బాలుడుగా ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే చావు పుట్టుకల మధ్య జీవిత పరమార్థం తెలుసుకునే ఒక గొప్ప అవకాశం, నీ జన్మకు పరమార్థం తెలుసుకునే అవకాశం ఉంది. సృష్టికర్తను నీవు తెలుసుకునగలిగితే, నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకునగలిగితే నీ జీవిత పరమార్థం ఏంటో ఆయన తెలియజేయగలుగుతాడు. సృష్టికర్త దగ్గరికి రాగలిగినప్పుడు, సృష్టికర్తను నువ్వు స్మరించినప్పుడు, సృష్టికర్తను నువ్వు ఎరిగినప్పుడు నీ జీవిత సత్యం నీకు తెలిసిపోతుంది. అది ఎప్పుడు తెలుసుకోవాలంటే బాలుడుగా ఉన్నప్పుడే, బాల్యముగా ఉన్నప్పుడే స్మరణకు తెచ్చుకోవాలి, లేకపోతే లేదు. కానీ ఈరోజు తెలియదు చాలామందికి. ఎందుకంటే జీవితం చాలా ఉంది అనుకుంటాడు. ఎప్పటికైనా ఏదో ఒక రోజైనా ఆలోచిస్తానులే అనుకుంటాడు. ఇంకా ఉంది కదా చాలా టైం అనుకుంటాడు. లేదండి, ఎందుకంటే సీక్రెట్. ఈ రెండు ఎప్పుడు ఇడిపోతావో సీక్రెట్. అది ప్రపంచ మానవాళికి సీక్రెట్ అంటూ ఉందనంటే ఈ యొక్క కనబడుతున్న రూపం ఒక 2 శక్తులతో ఏర్పడ్డది. ఈ 2 శక్తులు ఎప్పుడు ఇడిపోతావు అనేది సీక్రెట్. ఈ 2 శక్తులు ఇడిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి. అప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది. అప్పుడే నీ జీవితం విలువైనదిగా, నీ జీవితాన్ని లేదా మరణాన్ని విలువైనదిగా చేసుకునే అవకాశం ఉంది. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట జాగ్రత్త మనం చూడగలిగితే, ఆయన జీవితాన్ని అర్థం చేసుకున్నవాడుగా ఆయన బ్రతుకును ముందుకు నడిపించుకునగలిగిండు అనేది మనం చూడగలిగితే 15వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని తల్లి గర్భమందు నన్ను ప్రత్యేకపరచుకొని, తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచుకున్నాడు. కృపచేత మళ్ళీ నన్ను పిలుచుకున్నాడు. ఆయన కృప నేను దేవుడిలోనికి రావడం అంటే. ఆ కృప లేకపోతే దేవుడిలోనికి రాలేమండి. భూమి మీద బయట పడడం ఒక ఎత్తు అయితే, తల్లి గర్భము గుండా భూమి మీదకి పడడం ఒక ఎత్తు అయితే, దేవుడిని తెలుసుకోవడం దేవుడి కృప. ఈ కృప పొందుకున్న వాడివిగా ఉండాలి. అదృష్టవంతులం మనం, ధన్యులం. భూమి మీదకి పుట్టిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారండి. పుట్టిన వాళ్ళందరూ దేవుడిలోనికి వచ్చిందంటే లేదండి. తన కృపచేత నన్ను పిలిచినవాడు, కృప కావాలి. ఈరోజు ఇంతమంది మనం రావడానికి కారణం ఏంటి? ఆయన కృప వలన మనం రాగలిగాం. ఈ కృపను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దుర్వినియోగపరచుకోకూడదు. అది నీ బ్రతుకులో సవాల్. అదొకటి. మళ్ళీ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా?
ఆ పిలుపును సార్థకతను చేసుకోవాలి నువ్వు. అది అందరికి రాదు ఆ పిలుపు. ఏమండి, ఐఏఎస్ అందరికి వస్తుందా? ఎంతో కష్టపడతారు. 600కు 600 వస్తాయి మార్కులు? రావు. ఒక ఐఏఎస్ అందరూ కొట్టలేరు. ఒక 1000 మంది రాస్తే 2 సీట్లు ఉన్నాయి అనుకుందాం. 1000 మంది రాస్తే 2 సీట్లు అనుకుందాం. ఆ 1000 మందిలో అందరూ కొట్టాలనుకుంటారు, కానీ కొట్టేది ఎంతమంది? 2 మాత్రమే. చూసారా? ఆ 1000 మందిలో ఆ 2 సద్వినియోగం చేసుకున్నారు అవకాశాన్ని. అది రాసి అవకాశం వచ్చిన ఆ 2 చక్కగా వినియోగించుకున్నారు, కానీ మిగతా వాళ్ళు వినియోగించుకోలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు కృపకు పాత్రలమయ్యాం మనం. కృపకు పాత్రలమైన మనము ఈ కృపను దుర్వినియోగం చేసుకునగలిగితే మన జీవితాలు ఒకరోజు ముగించబడతాయి. చూశారు, ఆ మరణం విలువలేనిదిగా కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం నిజంగా రేపు మరణిస్తే మన జీవితాలు ఒకరోజు శరీరం వదిలితే మన యొక్క మరణం విలువైనదిగా ఉండబోతుందంటే ఇక్కడ పిలువబడ్డ వాళ్ళు కూడా కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే ఈ మాట గురించి నేను చూపిస్తా, చూడండి ఎంత బాగుంటుందో. ఈ మాటను చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం. చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం అండి. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన, చూసారా, మీరు పొందిన, మనము పొందిన కృపను బట్టి, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొని చున్నాము. ఎందుకు వేడుకుంటున్నాడు? కృపను దుర్వినియోగం చేసుకుంటే రేపు శరీరం వదిలితే నీ చావు విలువలేనిదిగా మారిపోతుంది. వింటున్నారో లేదా మీరు? మీకు అర్థమైతే చాలా చక్కగా ఆలోచిస్తారండి. అర్థం కాకపోతే వ్యర్థం అండి. ఎంత చెప్పినా బుర్రకెక్కదు. చెవిటోడు ముందర శంకోదినట్లే ఊదుకోని అనే భావనలోనికి వెళ్ళిపోతారు మీరు. అది అర్థమైతే చాలా చక్కగా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారండి. బహు జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటారండి. ఈ అవకాశం రావడం అనేది కృప. ఇది దేవుని కృపను వ్యర్థం చేసుకోకండి అని మిమ్మల్ని గురించి బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. అంటే ఈ కృప పొందడం, ఈ కృప దొరకడం అనేది మనకు మామూలు విషయం కాదు. చూసారా, మన జీవితాలను విలువైనదిగా మార్చుకోవాలి, లేదా మన మరణాన్ని విలువైనదిగా మార్చుకోవాలంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న మనము, ఆయన కృపకు పాత్రమైన మనము, ఆయన కృపను దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా ఆ ఉద్దేశాల ప్రకారంగా బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగినప్పుడు ఒక మహోన్నతమైన లోకం నేను పొందుకుంటున్న ఒక భరోసాతో నువ్వు బ్రతకగలగాలి. అది నీ ముందున్న సవాల్. అందుకే అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట అంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడాడంటే, మీ ఇష్టం, కృపను మీరు దుర్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకోరో మీ ఇష్టం. బ్రతుకు అనేది క్రీస్తు కొరకు నా బ్రతుకు అనేది ఉంటే నా మట్టుకైతే బ్రతుకుట, నాకు ఇవ్వబడిన జీవిత కాలంలో నేను క్రీస్తు కొరకు బ్రతుకుతా. చావైతే లాభం, నా చావు దేవుని దృష్టిలో విలువైనదిగా చేసుకుంటానని మాట్లాడగలిగాడంటే. ఇంకో భక్తుడి గురించి మనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ కూడా భక్తుడు చూడండి ఎంత చక్కగా మరణం గురించి అవగాహన ఉన్న వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళ యొక్క మరణాన్ని విలువైనదిగా ఎలా చేసుకుంటున్నారో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో అండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా ఇడ్చిపెట్టవలసి వచ్చానని ఎరిగి, ప్రతి ఒక్కరూ ఎరగాలండి. ఎప్పటికైనా ఈ కనబడుతున్న ఆకారము 2 ఎడబాటు జరుగుతుంది. ఎప్పుడైనా ఎడబాటు జరగవచ్చు. ఆత్మ ఎప్పుడైనా ఈ దేహాన్ని వదిలిపెట్టచ్చు. ఆత్మ ఎడబాటు కావడమే మరణం.
ఎప్పుడైనా రావచ్చు మరణం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎరిగి ఏం చేస్తున్నాడు? ఆ ఎడబాటు వచ్చే లోపు మన బ్రతుకులు మనం ఏం చేయాలంట తెలుసా? నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం, నీవు నేను మన అందరం ఎప్పుడైతే ఈ కృపకు పాత్రలమై ఎప్పుడైతే ఏదో ఈ వాక్యంలోనికి వచ్చామో, క్రీస్తులోనికి వచ్చామో, అప్పటి నుంచి అయినా పర్వాలేదు ప్రియులరా. ఇప్పుడు తెలుసుకున్నావు వాక్యం, ఇప్పుడే క్రీస్తులోనికి వచ్చావా, అయినా పర్వాలేదు, ఈ రోజు నుంచి అయినా మొదలుపెట్టు. ఈ రోజు నుంచి అయినా దేవుని యొక్క కర్తవ్యాన్ని, విధి నిర్వహణలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకో అని చెబుతూ ఏమంటున్నాడు? మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా ఇడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను, అనేకమైన దేవుని సంగతులను అనేకులకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏది న్యాయం? అనేకులను రేపుట, అనేకులను దేవుని కోసం నడిపించడం, అనేకులను దేవుని యొక్క ఆలోచనలతో కట్టడం న్యాయం. అధర్మం ఏంటి? అన్యాయం ఏంటి? దేవుని కోసం బ్రతకకపోవడం అన్యాయం. అనేకులను దేవుని పాదాల దగ్గరికి నడిపించకపోవడం అన్యాయం. బ్రతుకు అన్యాయం అయిపోతుంది. న్యాయం ఏంటి అంటే దేవుని సన్నిధికి చేర్చడం, దేవుని కోసం మిమ్మల్ని బలోపేతం చేయడం న్యాయం. ఇది అన్యాయం ఏంటి అంటే దేవుడి కోసం బ్రతకకపోవడం అన్యాయం. జీవిత సత్యాన్ని తెలుసుకోకపోవడం అన్యాయం. ఎందుకు? రేపు నీ మరణం విలువలేనిదిగా మారిపోతుంది. అంతే, ఏం లేదు అక్కడ. జీవిత సత్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి, జీవిత పరమార్థపు విలువ నీకు అర్థం కాలేదు కాబట్టి రేపు దేవుడు నేను తీసుకుపోవడం, నీకు ఆ మహోన్నతమైన లోకం అవకాశం లేదు. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువైనది. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువగలదిగా చేసుకోవాలంటే దేవుడి కోసం బ్రతకగలిగితే, దేవుడి కోసం నిలబడగలిగితే అది దేవుని దృష్టిలో విలువైనదిగా నిలబడుతుంది. నీ మరణం విలువైనదిగా మార్చుకోవాలంటే దేవుడి కోసం బ్రతకాలి. ఇంకొక మాట, ఈ మరణం అనేది ఎలా ఉంటుందంటే ప్రేమన దేవుని వారలారా, దేవుడు అది మన చేతిలో పెట్టలేదండి. ఏదో ఒక రోజు ముగించుకొని ఇక నా పని అయిపోయింది, లేకుంటే పూర్తి చేసుకున్నాం ఇంకెళ్ళిపోతాం అనేది ఉండదు. ఈ మరణం అనేది దేవుడు మన చేతిలో పెట్టలేదు అనే విషయం మీకు తెలియడం కోసం ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏ రోజు కదా ఆ పిలుపు ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఆ పిలుపులోపు మనం సిద్ధపడి ఉండాలి. 90 కీర్తన 3వ వచనం, కీర్తన 90 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఎప్పుడు సెలవిస్తాడో తెలియదండి. ఏమండి, దేవుడు మనకి అవకాశం ఇస్తే మరణం గురించి, నైనా వస్తావా అంటే మనం ఏమంటామండి? ఇప్పుడా అంటాం. మనం ఏమిటా వస్తావా అని పిలిచాడు అనుకోండి దేవుడు, ఏమంటాము? ఇప్పుడా? అయ్యో నేను ఇంకా ఎన్నో చేయాలి, ఎన్నో చదివేసేయాలి, ఇప్పుడే 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ కావాలి, తర్వాత బీటెక్, ఎంటెక్, ఆ టెక్కో ఈ టెక్కో, పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, మళ్ళీ మనవళ్ళు చూడాలి, మనవరాళ్ళను చూడాలి కదా, వాళ్ళని ఎత్తుకోవాలి, తిరగాలి, ఇన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు రానంటావు. అట్లా అంటాడనే దేవుడు మనకి ఇవ్వలేదండి అవకాశం. కాబట్టి ఈ అవకాశం మన చేతిలో లేదు కాబట్టి మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అందుకే దేవుడు చెప్పకుండా ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. మరణం చెప్పకుండా వస్తుంది, చెప్పి రాదు. అసలు చెప్పి వచ్చింది అనుకోండి, ఈరోజు నేను తీసుకుపోతుంటే వద్దు ఆగు అనేటోళ్ళం మనం ఖచ్చితంగా ఆపుతామండి. దేవా వద్దు, చాలా పనులు ఉన్నాయి
ఏమండి? అది తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, రానంటాం ఈరోజు చర్చికి. కానీ దేవుడి సన్నిధికి వచ్చి చేస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ఎక్కడనో వెళ్ళిపోయి ఉంటే నేను అక్కడ పోయి చచ్చే బదులు ఇక్కడ ఉండింటే దేవుడి సన్నిధిలో ఎంత బాగుంటుంది. ఆ చావు వరముగా భావించబడేదిగా ఉంటుండే. దేవుని సేవలో చావు ఒక వరముగా భావించబడుతుండే. తెలియదు కాబట్టి ఎక్కడో వెళ్ళిపోయాను, ఏదో పని మీద వెళ్ళిపోయాను లోకం కోసం. కానీ తెలిసి ఉంటే జాగ్రత్త పడేవాళ్ళం కదా. కాబట్టి తెలిసి ఉండదు కాబట్టి ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఎప్పుడు దేవుడి యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత వీలైతే అవకాశాలను కల్పించుకొని దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నాలు చేయాలి ఎక్కువగా. నిజం ప్రియులారా, ఇది తెలియనప్పుడు అంటే బ్రతికాం, తెలిసి కూడా వాస్తవం అని మీరు అనుకుంటే, బైబిల్ దేవుడు చెప్పేవి వాస్తవం అని మీరు అనుకుంటే, ఇవి అన్నీ నిజమని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలతో ముందుకు సాగండి. లేదంటే ఇష్టం వచ్చినట్లు పొలగపోసుకోండి జీవితాన్ని. అడిగేటోడు ఎవరు లేడు. కానీ దేవుడి కోసం బ్రతికితే దేవుని దృష్టికి నీ యొక్క మరణాన్ని విలువైనదిగా చేసుకునగలిగితే అది ఎంత భాగ్యం తెలుసా, ఎంత ఉన్నతమైన భాగ్యం తెలుసా. ఒకసారి ఆ మాట చూడండి, ముగించుకుందాం. ఎంత ఉన్నతమైన భాగ్యం తెలుసా. మీ జీవితాన్ని విలువైనదిగా చేసుకునగలిగితే, అంటే ఈ చిన్న కాలంలో, ఈ చిన్న బ్రతుకులో దేవుడి కోసం బ్రతికి దేవుడు తీసుకుపోయేదిగా, దేవుడు మెచ్చేదిగా, దేవునికి విలువైనదిగా నీ మరణాన్ని చేసుకునగలిగితే, ఒకవేళ నువ్వు మరణిస్తే ఆ రోజు నీకు జరిగే ఆ గొప్ప ఆ భాగ్యం ఏంటో ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ప్రియులరా. ఈ చిన్న జీవితాన్ని, ఎక్కువ లేదంటే జీవితం చాలా చిన్నది ప్రియులరా, బ్రతకదాం దేవుని కోసం. చాలా చిన్నదంటే చాలా చిన్నదండి, చాలా చిన్నది, చాలా అల్పమైనది. ఈ అల్పమైన చిన్న జీవితంలో కొద్దిగా దేవుడి కోసం భరిస్తే, కొద్దిగా దేవుడి కోసం భరిస్తే, కొద్దిగా దేవుడి కోసం నిలబడితే ఒకరోజు మరణం వస్తుంది. అది రావాలని కోరుకోవాలి. ఇక నేను నీ కోసం బ్రతికాను తండ్రిని ఎవరు మరణాన్ని కోరుకుంటారు చెప్పండి? ఎవరు కోరుకుంటారు? భక్తులు కోరుకుంటారు. ఇక నేను మరణిస్తే బాగుండు, ఇంకా దేవుడే అంటాడు, ఇంకా నాయనా నీ వద్దు, ఇంకా నువ్వు అలసిపోయావు నా కోసం, నువ్వెంతో కష్టపడ్డావు నా కోసం, నీవెన్నో కార్యక్రమాలు చేశావు, ఎన్నో సాహసభరితమైన నిర్ణయాలు తీసుకున్నావు నా కోసం, ఇంకా వద్దు, నీవు అలసిపోయావు, ఇంకా నేను నిన్ను పిలుచుకుంటున్నాను. ఇంకా ఏమంటాడు తెలుసా? నేను నిన్ను తీసుకుపోతా అంటాడు. దేవుడు వచ్చి తీసుకుపోవడం అంటే ఎంత భాగ్యం అండి. అలసిపోయిన నిన్ను, కష్టపడిన నిన్ను, ఆయన పనిలో ఉన్న నిన్ను ఆయన మరవడండి. ఏం చేస్తాడో తెలుసా? ఇంకా నా బిడ్డ అలసిపోయింది, నా బిడ్డకు ఇంకా ఓపిక లేదు, భరించే శక్తి లేదు, వాని యొక్క జీవితాన్నంతా నా కోసం కష్టపడ్డది, ఇంకా వద్దు, ఆ బిడ్డను తీసుకురండి. దేవదూతలను పంపిస్తాడండి. దరిద్రులు చనిపోయిను, దేవదూతల చేత కొనిపోబడను. మనం కూడా చనిపోవాలి, దేవదూతల చేత. ఎంత సగౌరవంగా, ఎంత వైభవపేతమైన ఆలోచనలతో స్వాగతం పలుకుతుందండి పరలోకం. మనం ఒక మహోన్నతమైన, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నాడంటే ఎంత స్వాగతం పలుకుతాం. ఊరంతా కదిలిపోయి ఆయనను స్వాగతిస్తారు. చూశారు అంత ఉన్నతంగా మనకు స్వాగతం పలుకుతుంటుందండి పరలోకం. దేవదూతలు జయ దండ్రులతో మనకు స్వాగతం పలుకుతుంది. ప్రేమైన దేవుని వారలారా, అటువంటి స్వాగతం పలికే మరణం నీ బ్రతుకులో నువ్వు తెచ్చుకోగలగాలి. అది ఎప్పుడు? దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలిగినప్పుడు ఆ దేవుడే నిన్ను తీసుకుపోతాడు. రానన్నా వచ్చే బిడ్డ, ఇంకా అలసిపోయావు నాయనా, చెప్పి 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 అలసిపోయావు, వద్దు బిడ్డ, ఇంకా వద్దు నాన్న, నేను చూడలేను నీ కష్టాన్ని, నీ బాధను, రెస్ట్ తీసుకోనాన్న. ఇంకా నువ్వు అంతగా కష్టపడాలండి దేవుడి కోసం. ఏం కష్టపడ్డావు? మన తల్లిదండ్రులే మన పిల్లలు అంటారు తెలుసా? మరి పెద్దోడా, వరే చిన్నోడా, కష్టపడ్డావురా, బాగా అలసిపోయావురా, ఇంకా వద్దు నాన్న, చాలు నాన్న, రేపు చూసుకుందాం పని, వచ్చి రెస్ట్ తీసుకో బిడ్డ, ఇంకా పడుకోనాన్న, ఇంత అన్నం తిని ఇక పచ్చుకోనాన్న,
ఇంకా రెస్ట్ తీసుకున్నానని మన పిల్లల్ని అంటాను తెలుసా. ఆ కష్టాన్ని చూడలేక అలసిపోతున్న బిడ్డను చూసి, వద్దు నాన్న ఇంకా అలసిపోయావురా, వచ్చేయరా అని అవసరమైతే వాడిని గుంజుకొచ్చి రెస్ట్లోనికి తీసుకుపోతాం. అది ఎంత వాస్తవమో అదే నీ కన్న తండ్రి చేయాలంటే, విలువైనదిగా మార్చుకోవాలంటే ప్రియులరా, నువ్వు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే ఎంత గొప్ప స్వాగతం పలుకుతుందో, ఎటువంటి స్థితిలోనికి నేను తీసుకుపోతున్నాడో 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం చివరిగా ఉంటుంది చూడండి, 14వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు, చూసారా, ప్రభు కోసం బ్రతికితేనే, మళ్ళీ అది కూడా దేవుడి కోసం బ్రతికినందుకు మృతి నొందిన మృతులు, దేవుడి కోసం బ్రతికి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, ఎందుకంటే వారు తమ ప్రయాసములు, ఈ భూమి మీద ఏ ప్రయాసాలు అయితే పడ్డారో ఆ ప్రయాసాలు మాని విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు, విశ్రాంతి పొందుదురు. ఇంకా ఉండదండి నాకు ఆ బాధ. ఇంకా ఒర్లి చెప్పి అలసిపోయిన నాకు దేవుడు, నాయనా వద్దు నాయనా, ఇంకా ప్రయాసం వద్దు బిడ్డ, నీకు ఇంక విశ్రాంతి, మహావిశ్రాంతి అండి, గొప్ప విశ్రాంతి అండి. అది మహాభాగ్యం. ప్రేమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మనిషి వర్ణించలేని సుఖ సంతోషాలతో కూడుకున్న మహోన్నతమైన లోకంలో ఆనందం గొప్పది. ప్రేమైన దేవుని వారలారా, ఆ విశ్రాంతి పొందుదురు. అదే మరణం. దేవుడి దగ్గరికి చేరిపోయే ఉన్నతమైన భాగ్యమే మరణం. అందుకే అపొస్తలుడైన పౌలు అన్న మాట ఏంటో తెలుసా, బ్రతుకుట క్రీస్తే, బ్రతకనేది ఉంటే క్రీస్తు కొరకు, ఆ పైన చావు వచ్చేస్తే ఆ దేవుడు ఉండే మహోన్నతమైన లోకంలో విశ్రాంతిలోనికి నా బ్రతికెళ్ళబోతుందన్న ఆనందంతో ఆ మాట పలికాడండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని. అప్పుడు నువ్వు అనగలుగుతావు మరణం గురించి అర్థమైతే. అది ఇంత సింపుల్ అండి మరణం అంటే. ఈ రెండు కలిశాయి, ఈ రెండు ఒకరోజు వదిలిపెట్టిపోతాయి. ఈ రెండు వదిలిపెట్టిపోయే లోపు దేవుడి కోసం బ్రతకాలి. ఏ రోజైనా వదిలిపెట్టకోకో ఆత్మ, ఆ రోజు విశ్రాంతిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. మహోన్నతమైన జీవితం నువ్వు పొందుకుంటావు. అలాంటిదిగా నీ మరణం విలువైనదిగా చేసుకునే గొప్ప అవకాశం అది నీ చేతిలోనే ఉంది. ఎలా చేసుకుంటావు అన్నది నీ చేతులకు వదిలిపెడుతూ చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుంటాం.